సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపఠనం కావిస్తున్న నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహికంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 88వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. గోత్రవర్ధనుడవు గోధరనాథుండవు అఖిలాధికారివి అగుట వలన ఎరిగించినాడ తామే ముహూర్తమునందు ఉదారచత్వరముగా ఆరసి ఇంక భార్యాభియోగం ఏర్పడనట్లు సారంగధరు గడదేర్చు విధంబు తెలిసి కళ్యాణమును జయగావలే నాకు సమ్మతమిదియేయంచు మంత్రివలుక వినియు గోధరవరుడు నెమ్మనమునందు సామమీ కార్యమునకు సేమమెసగు అంచు భావించి ఒక భృత్యుగాంచి వనితోడనిటు వలివచింపదొడగినప్పుడు. ఇక్కడ కొంత కథ నడిచింది. శీర్షపద్యం. ఇందులో మంత్రి చెబుతున్నాడు హేమవంతుడికి శివకథలో. అక్కడ ఇంద్రుడికి బృహస్పతి, మూడో కథలో సారంగధరుడికి. ఇలా ఈ కథ నడుస్తుంది. ఇక్కడ ఏం జరిగింది? గోత్రవర్ధనుడవు గోధరనాథుండవు అఖిలాధికారి వియగుట వలన. హిమవంతుడు గోత్రవర్ధనుడు, గోధరనాథుడు, అఖిలాధికారి. సంస్థానికే ఆయన అధికారి అని, పరిపాలక నాయకుడని, పర్వత నాయకుడు కదా ఆయన. సరే, గోధరనాథుడు అన్నప్పుడు పర్వత నాయకుడు అని అర్థం ఉంది. గోధరము అంటే భూధరము, గోధరము, గో అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి కాబట్టి గోధరము అంటే భూధరము అని చెప్పి పర్వత నాయకుడు. అలాగే గోత్రవర్ధనుడు అన్నాడు, పర్వతాలను వృద్ధి చేసేటువంటి వాడు. గోత్రవర్ధనుడవు గోధరనాథుడవు అఖిలాధికారివి అగుట వలన ఎరిగించినాడా. ఈ కారణంగా నీకు నేను తెలియజేస్తున్నాను. తాము ఈ ముహూర్తమునందు ఉదార సత్వరముగా నారసి ఇంక భార్యాభియోగమేర్పడనట్లు సారంగధరు కడదేర్చు విధంబు తెలిసి కళ్యాణమును చేయగావలే నాకు సమ్మతమిదియేయంచు మంత్రివలుగా. ఏం చెయ్యాలో చెప్పాడు ఆయన. మంత్రి గారు ఆయన నాకు అది ఇష్టము అని చెప్పాడు అంతే. నాకు సమ్మతం ఇదియే, నాకు ఇది అంగీకారము అని మంత్రి పలుక. మంత్రి రాజు అయినటువంటి హిమవంతుడితో చెబుతున్నాడు, పర్వతరాజు అయిన హిమవంతుడితో చెబుతున్నాడు. ఇక్కడ సారంగధరుడు అంటే శివుడు. ఏం చెప్పాడు అక్కడ? తాము ఈ ముహూర్తమునందు ఉదార సత్వరం అంటే వేగం, ఉదార సత్వరం అంటే అధికమైన వేగంగా అని, చాలా వెంటనే అని. ఉదార సత్వరముగా ఆరసి ఇంకా భార్యావియోగం ఏర్పడనట్లు సారంగధరు కడదేర్చు అనే పదానికి కూడా చంపడం అనే అర్థం ఎలా ఉందో అలాగే ఒడ్డును చేర్చు, రక్షించు అనేటువంటి అర్థం కూడా ఉంది. కడదేర్చు అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ కడదేర్చు అనే పదానికి అర్థం ఏమిటంటే ఆయన్ని ఒడ్డుకు చేర్చు, ఒక రక్షించు అని. ఎవరిని? సారంగధరుని. ఏ రకంగా?
భార్యావియోగం ఏర్పడనట్లు అన్నాడు. అంతకుముందు సతీదేవి కోల్పోయి సతీదేవి యొక్క అగ్నిలో దూకి చనిపోయినందువల్ల కలిగినటువంటి వియోగం ఉన్నది, భార్యావియోగం అనేది. అదిగో దాన్ని తొందరగా ఆ సమస్య నుంచి ఆయన్ని బయటపడేయని అడుగుతున్నాడు. దాని నుంచి బయటపడేసి కాపాడుతున్నాడు. భార్యావియోగం ఏర్పడనట్లు సారంగధరుని గడదేర్చు విధము తెలిసి, శివుణ్ణి ఎలా అయితే భార్యావియోగం లేకుండా ఉండటానికి కావలసినటువంటి విధంగా ఆయన్ని ఒడుగు చేర్చు రక్షించు అని. కళ్యాణము చేయగావలే, ఆ పద్ధతి అంతా తెలిసి అదిగో కడదేర్చు విధము తెలిసి కళ్యాణము చేయగావలను, సరే వివాహం చేయాలి, పార్వతితోటి వివాహం చేయమని చెబుతున్నాడు అంతే. అప్పుడు ఆయనకి భార్యావియోగం అనేది లేకుండా ఉంటుంది. నాకు సమ్మతం ఇది ఏ అంచు మంత్రి పలుక, ఇది నాకు అంగీకారయోగ్యము అని మంత్రి చెప్పాడు హిమవంతుడు. వినియు, ఈ మాటలు విన్నాడు ఆయన. గోధరవరుడు నెమనమునందు, నెర మనము నెమ్మనము, నెర ప్లస్ మనము నెమ్మనము, నిండు మనసులు. గోధరవరుడు పర్వత శ్రేష్ఠుడు రాజు, ఆయన ఈ మాటలు విన్నాడు. విని ఆయన మనసులో ఏమనుకుంటున్నాడంటే, సామమే కార్యమునకు సేవ వెసగునంచు భావించి, ఆయన మనసులో ఇలా ఉంది, సామము ఈ కార్యమునకు సేవ వెసగు. సామం అనేది ఈ వివాహ కార్యానికి క్షేమాన్ని కలిగిస్తుంది. సేమమెసగు అంచు భావించి ఒక మృత్యుగాంచి ఒక సేవకుని చూచాడు. వాని తోడ ఇటువలె వచింపతొడగినప్పుడు వాడితో ఈ రకంగా చెప్పాడు. ఇక్కడ సామము అంటే ఒక వేదము, సామవేదం ప్రకారము అనే అర్థం. ఇక్కడ సామం అనే ఎందుకు వాడాడంటే, తర్వాత కథల్లో కూడా 4 రకాలైనటువంటి ఉపాయాలు ఉన్నాయి, సామదాన భేద దండోపాయాలని. అదిగో అందుకోసం వచ్చిన సామం ఇది. కాబట్టి ఏదో ఉపాయంతో ఇది పూర్తి చేయాలి అని చెప్పడం కోసం ఇక్కడ సామము అని వాడాడు. సామమే కార్యమునకు సేమమెసగు అన్నాడు. అంచు భావించి ఒక మృత్యుగాంచి వాని తోడను ఇటువలె వచింపతొడగినప్పుడు ఒక సేవకుని చూశాడు, వాడితోటి ఇట్లా చెప్పడం మొదలుపెట్టాడు హిమవంతుడు. ముందు మంత్రి గారు చెప్పిన మాటలు విన్నాడు సాకల్యంగా. విన్న తర్వాత ఇదిగో తానేం చేయాలో, ఏం చేయాలో అనుకుంటున్నాడో దాన్ని ఒక సేవకుడిని పిలిచి వాడికి చెబుతాడు. ఇది శివకథలో. కథే నడిచింది కొంచెం. గోత్రవర్ధనుడవు గోధరనాథుండవు అఖిలాధికారి వియోగుట వలన. ఇంతకీ ఇదేంటంటే ఈయన అన్నిటికీ ఆయనే ప్రభువు, హిమవంతుడు రాజు, పర్వతరాజు. అందుచేత సర్వాధికారాలు ఆయనకు ఉంటాయి కాబట్టి ఆయనకి చెప్పాలి. ఎరిగించినాడంతా ముహూర్తమునందు, ఈ ముహూర్తం తాము ఈ ముహూర్తమునందు, ఇదే ఈ ముహూర్తం మంచి సమయము అని. ఉదార సత్వరముగనారసి ఇంక భార్యావియోగం ఏర్పడనట్లు, ఇక మీదట భార్యావియోగం లేకుండా చేసేటట్టుగా సారంగధరుడికి ఆయన్ని కడదేర్చు విధంబు తెలిసి, ఎలా అయితే ఆయన్ని ఏ రకంగా అయితే రక్షించాలో ఆ విధాంతా తెలిసి కళ్యాణము చేయగావలను, వివాహం చేయాలి. నాకు సమ్మతమిది ఏయంచు మంత్రి పలుక. ఆ మంత్రి గారు ఇంకో పై మాట కూడా ఏమన్నాడంటే, నాకు కూడా ఇదే సమ్మతము, అంగీకారయోగ్యము అని. వినియు గోధరవరుడు నెమ్మనమునందు, గోధరవరుడు హిమవంతుడు తన మనసులో ఆ మాటలన్నీ విన్న తర్వాత లోపల ఆలోచించుకుని, సామమే కార్యమును సేవమెసగునంచు భావించి, సామమే ఈ కార్యమానికి సేవాన్ని కూరుస్తుంది అనేటువంటి భావనతోటి ఒక మృత్యును కాంచి ఒక సేవకుని చూచి వానితో ఓడనిటువలే వచింపదొడగనప్పుడు వాడితో చెప్తున్నాడు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం చెప్పాలి కదా.
కాబట్టి ఏం చెప్పబోతున్నాడో తర్వాత పద్యంలో. ఇక రెండో కథ చంద్రుడి కథలో గోత్రవర్ధనుడవు గోధరనాథుండవు అఖిలాధికారివి, ఇవన్నీ కూడా ఇంద్రుడికి విశేషం. గోత్రవర్ధనుడు, నిజానికి వర్ధన శబ్దం ఇక్కడ వృద్ధి అనే అర్థంలో వాడాలి. మరి గోత్రవర్ధనుడు అంటే ఆయన యొక్క రెక్కలు నరికాడు ఇంద్రుడు, కాబట్టి నాశనం చేశాడు ఒక రకంగా. అలాంటి వాడు ఇంద్రుడు గోత్రవర్ధనుడు. గోధరనాథుండవు, గోధరనాథుడవు. ఇక్కడ గోధరము అంటే వజ్రాయుధం అనే అర్థం ఉంది. అందుచేత గోధరనాథుడు అంటే ఈయన వజ్రాయుధుడు అని. అలాగే అఖిలాధికారివి, సమస్తానికి కూడా నీవు ప్రభువు, అందుచేత సర్వ అధికారాలు కలిగిన వాడివి కావటం వలన ఎదిగించినాడన్, నీకు ఈ సంగతి అంతా చెప్పాల్సి వచ్చింది, చెప్పాను అని తెలిపినాడను. తర్వాత ఏమంటాడు, ఈ ముహూర్తమునందు, ఇదిగో తాము ఈ ముహూర్తంలో తార, ఇక్కడ ఉదార సత్వరముగా ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే తారను అని బృహస్పతి చెబుతున్నాడు కదా, నా భార్య అయినటువంటి తారను అని అర్థం చెప్పాను. ఇందాకేమో ఉదార సత్వం అని విడగొట్టుకున్నాం, ఇప్పుడు ఈ ముహూర్తమునందు తార అంటే తారను సత్వరముగన ఆరసి ఇంకా భార్యా వియోగమేర్పడనట్లు సరంగధరుగడదేర్చు విధము తెలిసి. ఇక్కడ ఈయనకి కావాల్సింది ఏమిటి, భార్యా వియోగం తనకు కలగకుండా ఉండాలని. అంటే తారను ఎక్కడ ఉందో పట్టుకుని తీసుకొచ్చి నాకు అప్పచెప్పమని. భార్యాభియోగము ఏర్పడనట్లు సారంగధరు కడదేర్చి అన్నాడు. మళ్ళీ ఇక్కడ కడదేర్చడం అంటే నాశనం చేయడం, చంపడం అని అర్థం. సారంగధరుణ్ణి చంపైనా సరే అంటే ఇక్కడ చంద్రుణ్ణి చంపైనా సరే అని. సారంగధరు కడదేర్చు విధంబు తెలిసి, ఆ పద్ధతి తెలుసుకుని కళ్యాణము చేయగావలి నాకు, ఇక్కడ ఆయనకి శుభం కలిగేటట్టు చేయమని అడుగుతున్నాడు. కళ్యాణం అంటే వివాహం అని కాదు, శుభం అని అర్థం. శుభం కలిగేటట్టు చేయండి. ఎవరికి చెప్పుకుంటున్నాడు ఈ బాధ, ఇంద్రుడికి చెప్పుకుంటున్నాడు. నాకు సమ్మతమిది ఎంచు మంత్రి వలుక, ఇది నాకు సమ్మతము, అంగీకారయోగ్యము అని బృహస్పతి చెప్పాడు. మంత్రి అంటే ఇక్కడ బృహస్పతి చెప్పాడు ఇంద్రుడితో. ఏమని చెప్పాడు, నా భార్య అయినటువంటి తారను నాకు అప్పగించండి, చంద్రుడిని శిక్షించండి అని. ఆ రకంగా నాకు కళ్యాణం కలిగించండి, మేలు చేయండి అని. వినియు గోధరవరుడు నెమ్మనమునందు సామమీగార్యమునకు సేవమెసగునంచు భావించి ఒక వృద్ధులాంచి వాని తోడ నిటువలె వచింపతొడగనిప్పుడు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, గోధరవరుడు ఇంద్రుడు తన మనస్సునందు సామమీ కార్యమును సేవమెసగు, సామదాన భేద దండోపాయాల్లో సామంతోటి ఈ కార్యం నెరవేర్చచ్చు అని అనుకుని అని భావించి ఒక భృత్యుని కాంచి ఒక సేవకుని చూచి వాని తోడ ఇటువంటి ఈ రకంగా మాట్లాడటం. ఇక్కడ కూడా ఒక సేవకుని పిలిచాడు, ఆ సేవకుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు ఇంద్రుడు. ఇది చంద్రకథలో బృహస్పతి ఇంద్రుడిని అడిగాడు, నా భార్య నాకు అప్పచెప్పమని. అలాగే మూడో కథలో సారంగధరుడి కథలో గోత్రవర్ధనుడవు గోధరనాథుండవు అఖిలాధికారి అగుట వలన, ఇవన్నీ ఆయన విశేషణాలు. రాజరాజ నరేంద్రుడికి విశేషం. గోధరనాథుడు, అలాగే అఖిలాధికారివి, ఇవన్నీ ఉన్నాయి. సమస్తానికి అధికారి ఎవరయ్యా అంటే రాజే కదా. అందువల్ల గోధరనాథుడు అంటే రాజరాజు. అలాగే గోత్రవర్ధనుడు, గోత్రము అంటే ఇక్కడ కులము అని అర్థం, కులవర్ధకుడు అని. అలాగే సర్వాధికారాలు కలిగినటువంటి వాడు, అధికారివి. అందువల్ల
ఎరిగించినాడను తెలియజేశాను. ఎరిగించినాడను తామీ ముహూర్తమునందు. ఈ సమయంలో దారను అన్నప్పుడు దార అనే దానికి అర్థం భార్య అని. దారను సత్వరముగా నారసి ఇంకా భార్యావియోగం ఏర్పడనట్లు సారంగధరు గడదేర్చు విధంబు తెలిసి. ఆ రకంగా చిత్రాంగిని తీసుకురమ్మంటున్నాడు. ఇక్కడ చిత్రాంగిని సత్వరముగా విచారించి ఇక మీదట భార్యావియోగం కలగకుండా ఉండేటట్టుగా సారంగధరుడు, నీ కుమారుడైనటువంటి సారంగధరుణ్ణి శిక్షించమంటున్నాడు. కడతెర్చు విధంబు తెలిసి. కడతెర్చడం అంటే ఇక్కడ కూడా రక్షించడం అనే అర్థం. రక్షించమంటున్నాడు. రెండో కథలోనే శిక్షించమని, చంద్రుడి కథలో. మూడో కథ సారంగధరుడి కథలో రక్షించమని. సారంగధరున్ కడతెర్చు విధంబు తెలిసి, నీ కుమారుడైనటువంటి సారంగధరుని ఏ విధంగా రక్షించాలో ఆ పద్ధతి తెలుసుకుని కళ్యాణము చేయగావలెన్. శుభం కలిగేటట్టు నాకు సమ్మతం ఇదియే, నాకు కూడా ఇది అంగీకారయోగ్యము అని మంత్రి గారు బలకంగా విని గోధరవరుడు రాజు నెమ్మనమునందు తన మనసులో సామమీగా ఆర్యమునకు సేమమెసగు. ఇక్కడ కూడా సామమే. సామదాన భేదండోపాయాల్లో సామం మొదటిది. సామమే ఈ కార్యమునకు సేమమొసగునంచు భావించి ఒక భృత్యుగాంచి వాడిని వినిపించుకున్నాడు. వాడితో ఇట్లా అంటున్నాడు. ఇటుకలి వచింపదొడగనప్పుడు రాజుగారు ఒక సేవకుడిని పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు. తాను గురుసతికై కొనబూనిన పని అరసి తీర్పగా సారంగధరుడు ధర్మవక్తను సమస్త వేదిని యవాని కోరుకొనునో సామము తగగను కొనియురమ్ము. తాను గురుసతికై కొనబూనిన పనిన అరసి తీర్పగా సారంగధరుడు ధర్మవక్తము సమస్త వేదిని వాని కోరుకొనునో సామము తగుగను కొనియురమ్ము. ఇందులో శివకథలో తాను గురుసతి గైకొనబూనిన పని. గురుసతి అన్నప్పుడు పార్వతి అని. ఆ గొప్పదైనటువంటి పార్వతిని కైకొనబూనిన పనిని స్వీకరించడానికి పూనుకున్నటువంటి పని తెలిసి తీర్పగా ఆ పనిని పూర్తయ్యేటట్టుగా చూడటానికి సారంగధరుడు శివుడు ధర్మభక్తను సమస్త వేదిని ఎవ్వానిని కోరుకొనునో. అది పురోహితుడిగా వివాహం చేయించడానికి ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా, వేదబద్ధంగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరో ఆ శివుడి ద్వారానే సారంగధరుడు ధర్మవక్తను సమస్త వేదిని, సమస్త వేదాలు తెలిసినటువంటి వాడిని యవానిని కోరుకొనునో, ఆయన ఎవరు చేస్తే బాగుంటుంది వివాహం అని అనుకుంటున్నాడో అది తెలుసుకొని కొనియురమ్ము, కనుగొనియురమ్ము, కనుక్కొని రమ్మన్నాడు. అంటే ఈ వివాహం జరిపించడానికి పురోహితుడు ఎవరో కావాలి కదా. సమస్త వేదాలు తెలిసినటువంటి ధర్మబద్ధుడైనటువంటి ఆ స్థాయికి తగ్గట్టు చేయించగలిగినటువంటి ఒక పురోహితుడు కావాలి. కాబట్టి ఆయన ఎవరు చేస్తే బాగుంటుందో అనుకుంటున్నాడు అలాంటి వాడిని మరి తీసుకురావడానికి ఉన్నాయని చెప్పాలి కదా. కాబట్టి శివుడు నా సంగతి కనుక్కుంటున్నామన్నారు. చంద్రుడి కథలో తాను గురుసతిన్ గైకొనబూనిన పనిని
అక్కడ గురు సతి అయినటువంటి తారను కైకొనబూనిన పని చేపట్టబోయినటువంటి కార్యం ఏదో అరసి విచారించి తీర్పగా దాన్ని చక్కగా పూర్తి చేయటానికి గాను సారంగధరుడు చంద్రుడు ధర్మవక్తను, ధర్మవక్త అంటే న్యాయం మాట్లాడాడు, ధర్మం అనే దానికి న్యాయం అనే అర్థం ఉంది కాబట్టి న్యాయం మాట్లాడేటువంటి వాడిని, సమస్త వేదిని సర్వం తెలిసినటువంటి వాడిని, వేద శబ్దం కేవలం వేదాలు తెలియటమే కాదు, విధధాతువు కాబట్టి వేదిని అన్నప్పుడు తెలియటం అనే అర్థం ఉంటుంది. సమస్త వేదిని సర్వం తెలిసినటువంటి వాడిని ఎవరిని కోరుకొనునో, ఎవరినైతే కోరుకుంటాడో అటువంటి వాడిని కనుగొని రమ్ము, తెలుసుకొని రమ్ము. అంటే ఏకపక్షంగా నిర్ణయం చేయకుండా వాద ప్రతివాదాలు వినటానికి గాను ఆయన వైపు నుంచి కూడా ఒకరిని, ఎవరి ద్వారా ఇవన్నీ వినాలనో, ఎవరి ద్వారా ఇవన్నీ విచారించాలనో, ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారో అలాంటి వాడెవరో కనుక్కొని రా అని చెప్పేసి అభిరుచుండి పంపిస్తున్నాడు ఇంద్రుడు. చతుర్విధాపాయాల్లో సామ ఉపాయం ఒకటి. ఆ సామ ఉపాయంతో మరి మాట్లాడుకోవడానికి వీలుగా ఉండేది సామం. ఆ తర్వాత మిగతా వస్తాయి. సామం తర్వాత భేదం, ధర్మం ఉన్నాయి కదా. నా చతుర్విధ ఉపాయాలు 4 ఉన్నాయి కాబట్టి దాన భేద దండోపాయాలని అవి క్రమంగా వస్తాయి. ముందు సామం దగ్గర ఉన్నాం. అలా చతుర్విధాపాయాల్లో ఇది ఒకటి. దాన్ని ద్వారా మనం ఎవరితో అయితే మాట్లాడాలో, ఆయన ఎవరైతే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో, ఎవరు సమర్థుడు అనుకుంటున్నాడు అలాంటి వాడిని తెలుసుకుని రమ్ము. అలాగే సారంగధరుడి కథలో 3వ కథలో కూడా గురుసతిన్ కైకొనబూనిన పనిన్, గురుసతిని కైకొనబూనిన పనిని చేపట్టబూనుకున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడ గురుసతి అంటే రాజుగారి భార్య, గురువు అంటే ఇక్కడ తండ్రి, రాజు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అరసి విచారించి తీర్పు చెప్పడానికి గాను సారంగధరుడు ధర్మవక్తను, ధర్మవక్త ధర్మాన్ని మాట్లాడేవాడు, న్యాయవాది అని అర్థం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు భాషలో. అలాంటి వాడిని ఒకటి చూసుకోమని, సమస్త వేదిని సర్వం తెలిసినటువంటి వాడిని, ఎవరిని కోరుకోనో, ఎలాంటి వాడిని కోరుకుంటాడో అలాంటి వాడెవడో కనుక్కొని తెలుసుకుని రా అని ఒక వాటిని పంపిస్తున్నాడు రాజుగారు. ఆయన వాదించుకోడు కదా, ఆయన తరఫున ఎవరన్నా వాదించాలని వాడించారు. అనన్ శని సారంగధరుంగనుగొని గోధరవరాజ్ఞగా మృత్యుడటులు వినిపింప జియ్యగిట్లను మని పలుకదొడెంగనాతడది ఎట్లని నన్ను. ఇక్కడ కూడా ఆ మృత్యుడు మొదటి కథలో హిమవంతుడు చెప్పిన మాటలు పట్టుకొచ్చేసి శివుడి దగ్గర చెప్పాడు. అప్పుడు సారంగధరుని కనుగొని, అనంజని సారంగధరుని కనుగొని శివుణ్ణి చూచి గోధర వరాజ్ఞ, గోధరుడు అంటే ఇక్కడ హిమవంతుడు కదా, హిమవంతుడు శ్రేష్ఠుడైనటువంటి రాజుగారి యొక్క కవులు మాటని ఏం చెప్పాడో ఆ మాటని ఉన్నట్టుగా ఈయన ఈ భృత్యుడు ఆయనకి వినిపించాడు. వినిపింపన్ జియ్యగిట్లను అని పలుకదొడంగన అతడు అది ఎట్లని నన్. అప్పుడు శివుడు, అయ్యా హిమవంతుడికి ఇట్లా చెప్పు, జియ్యకి ఇట్లను అని పలుకదొడంగన్, ఈ రకంగా చెప్పు అని ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు తర్వాత పద్యంలో చెబుతున్నాడు. శివుడు కూడా హిమవంతుడికి ఏం చెప్పాలి అనేది ఏదో ఆ భృత్యుడి ద్వారానే, ఆ సేవకుడి ద్వారానే చెప్పిస్తాడు. అది తర్వాత పద్యంలో. అలాగే చంద్రుడు, అలాగే సారంగధరుడు, 3 కథల్లోనూ అదే అంశం. రాజుగారు భృత్యుడి ద్వారా కబురు పెట్టాడు, భృత్యుడు అక్కడ చంద్రుడికి చెప్పాడు, ఇక్కడ సారంగధరుడికి చెప్పాడు. అప్పుడు వీళ్ళు రాజుగారికి ఇట్లా చెప్పండి అని, లేకపోతే అక్కడ ఇంద్రుడికి అట్లా చెప్పండి అని, అక్కడ హిమవంతుడికి అట్లా చెప్పండి అని 3 కథల్లో చెప్పడం.
మొదటి కథలో శివుడు ఏం చెప్పాడు, రెండో కథలో చంద్రుడు ఏం చెప్పాడు, మూడో కథలో సారంగధరుడు ఏం చెప్పాడు, తర్వాత పద్యంలో ఏ కరణినైనన్ ఈయడ నగున్ కళ్యాణముగి నొనర్చుట కొరక లోకేశునకే చెల్లును కాక పరులకెట్లు వశముగా నిలదరయన్. శివుడు ఏమంటున్నాడంటే, ఏ విధంగా అయినా సరే నాకు కళ్యాణం చేయటానికి ఆ లోకేశునకే చెల్లును. పరమేశ్వరుడు లోకేశ్వరుడు ఇక్కడ బ్రహ్మ అని అనుకోవాలి, ఆయనకే చెల్లును గాక పరులకెట్లు వశము కాగలదు. ఇతరులు ఎట్లా చేయగలుగుతారు, ఇతరులకు ఏ రకంగా సాధ్యం అవుతుంది అని చెప్పేసి శివుడు అన్నాడు. అంటే వివాహం రాజు అయినటువంటి హిమవంతుడు కూతురు నుంచి వివాహం చేసిన జరిపించేదంతా బ్రహ్మ అని చెప్పటం ఇది. కాబట్టి ఏ కరణినైనా ఈయడ నాకు కళ్యాణముకు నొనర్చుట కొరకు ఆ లోకేశునికే చెల్లును. లోకేశుడు అనే అర్థం సరే లోకానికి ప్రభువు, ఆయన బ్రహ్మ, ఆ బ్రహ్మదేవుడికి అని అర్థం. కాక పరులకు ఎట్లు వశము కాగలదరే అని ఇతరులకి ఎట్లా సాధ్యం అవుతుంది, ఇదంతా చూడగా పరిశీలించు. సరే, చంద్రుడి కథలో కూడా ఇంతే. ఏ కరణినైనా ఈయడ నాకు కళ్యాణయోగి నొనర్చుటకు నాకు శుభం కలగజేయడానికి ఆ లోకేశునకే చెల్లును, బ్రహ్మకే చెల్లుతుంది తప్ప ఇతరులకు ఎట్లా అవశ్యం అవుతుంది. ఇక్కడ కళ్యాణం అన్నప్పుడు శుభం అనే చెప్పాలి కానీ వివాహం అని చెప్పడానికి లేదు. రెండో కథలు. మూడో కథలో ఏమవుతుంది, అక్కడ కూడా కళ్యాణం అన్నప్పుడు శుభం అనే చెప్పాలి. ఈ శుభం అనర్చుటకు లోకేశునికే చెల్లును. లోకేశుడు అంటే ఇక్కడ మాత్రం బ్రహ్మాండానికి లేదు, ఇక్కడ ప్రభువు గారికే చెల్లుతుంది, రాజుకే చెల్లుతుంది అని చెప్పాలి. ఇతరులు ఎవరికీ సాధ్యం కాదు కదా అని. ఇలా ఈ మూడు కథల్లో కూడా నాయకులు ఇలా అన్నారు. భృత్య సురుచిరమణి వీడ సత్యము విధి వలన ఎటుల జరుగవలనో అటులే జరిగి తీరవలయు జాగేల కలికి నేనాయితముగా నుండుటను చనుము. ఇలా ఇది నాయకుల యొక్క సమాధానం. మరి భృత్య సురుచిరమణి, మిక్కిలి మనోహరమైన వాళ్ళల్లో శ్రేష్ఠుడా, వీడన్ వర్ధిల్లేటట్టుగా, సత్యము విధి వలన ఎటులో జరగవలెనో అటులే జరిగి తీరవలయు. అది విధి ఎలా జరగాలనుకుంటుందో అలాగే జరిగి తీరుతుంది. జాగేలా ఆలస్యం. కలికి నేను నాయతముగా నుండుటను తను. పార్వతి నేను కూడా సిద్ధంగా ఉన్నాము అనుము చనుము అనే మాట చెప్పండి, వెళ్ళు అని భృత్యుడు కబురు పంపించాడు. భృత్యుడి ద్వారా కబురు పంపించాడు, ఇరువురం వివాహానికి సిద్ధంగా ఉన్నాము. అది చంద్రుడి కథలో భృత్యా ఓ సేవక సురుచిన్ రమణిన్ వీడన్, ఇదిగో ఏమని వదిలిపెట్టను అన్నాడు. ఎవరిని? తారని. ఈ రమణి అయినటువంటి తారను వీడను. సత్యము, ఇది నిజం. విధి వలన ఎటులో జరగవలను అటులే జరిగి తీరవలను. పైన విధి ఉన్నది, ఆ విధి ప్రకారం ఏ జరగాలో అదే జరుగుతుంది. జాగేలా ఆలస్యం ఎందుకు. కలికి నేను ఆయుధముగా నుండుటను తను. మేమిద్దరం సిద్ధంగానే ఉన్నాము దేనికైనా అన్నట్టుగా చంద్రుడు గౌరవం. సారంగధరుడి కథకు వచ్చేసరికి, ఓ సేవక మిక్కిలి మనోజ్ఞమైనటువంటి వారల్లో రత్నం లాంటి వాడా అయినటువంటి రాజుగారు, వీడ సత్యమును వీడను, సత్యాన్ని వీడేవాడిని కాదు. విధి వలన ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది. కాబట్టి జాగేలా, దీనికి ఆలస్యం ఎందుకు. కలికి నేను ఆయుధముగా నుంట అనుము చనుము.
చిత్రాంగి అలాగే నేను కూడా ఇక్కడ సిద్ధంగానే ఉన్నాము అనే సంగతిని చెప్పమన్నాడు. ఇలా 3 కథల్లో కూడా నడుస్తోంది. మిగతా కథ రేపు చూద్దాం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధైర్యం కావ్య పట్టణం గావించిన శ్రీ నూతనపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.